హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు మనం రైల్వే గ్రూప్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ ఎగ్జామ్ అయినటువంటి జనరల్ సైన్స్లోని బయాలజీలోని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 4 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ గానే 3 పార్ట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇంకా ఎవరైతే ఆ యొక్క ప్రీవియస్ 3 పార్ట్స్ చూడలేదు దయచేసి వాళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రీవియస్ 3 పార్ట్స్ చూసిన తర్వాత ఇక క్లాస్ వస్తే మీకు కంటిన్యూషన్ అయితే రావడం జరుగుతుంది. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయి ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈజ్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. సో ఈ రోజు ఈ వీడియోలో మనం మేజర్గా హ్యూమన్ ఫిజియాలజీ అయితే స్టార్ట్ చేద్దాం. హ్యూమన్ ఫిజియాలజీ మన తెలుగులో మానవ శరీర ధర్మశాస్త్రం అనడం జరుగుతుంది. అండ్ దాంట్లో ఎస్పెషల్లీ ఈ రోజు మనం స్కెలిటన్ సిస్టమ్ అయితే డిస్కస్ చేద్దాం. స్కెలిటన్ సిస్టమ్ అంటే అస్థిపంజర వ్యవస్థ. సో ఈ అస్థిపంజర వ్యవస్థలో మనకి ఒక ఎముకలు అనేవి మేజర్ గా ఉంటాయి. ఎముకలు కండరాలు ఉండడం జరుగుతుంది కదా. సో దీంట్లో మనకు ఎముకలకు సంబంధించినటువంటి నామిక్లేచర్ అయితే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క డేటా వస్తే మీకు ఎగ్జామ్ ఎట్లాంటి క్వశ్చన్ అడిగినా మీరైతే ఆన్సర్ చేయగలరు. సో మనకి ఇక్కడ అక్షయ అండ్ అదేవిధంగా మనకి ఒక నిలువైనటువంటి ఎముకలు అంటే చేతిలో ఎన్ని ఎముకలు ఉంటాయి, కాళ్ళలో ఎన్ని ఎముకలు ఉంటాయి, అండ్ కాలు వేల ఎముకలు కానీ, బహిర్జంగిక కానీ, లేకపోతే ఒక పిక్క ఎముకలు కానీ, మోకాలి ఎముకలు కానీ, అండ్ అదేవిధంగా జాయింట్స్ అంటే కీళ్ళు ఉంటాయి కదా, వాటికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా కాన్సెప్ట్ అయితే ఉండడం జరుగుతుంది. వీటి గురించి డీటెయిల్గా మనం ఆల్రెడీ క్లాసెస్ లో డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు లేట్ చేయకుండా క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్, మూమెంట్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద యానిమల్స్ ఈజ్ ఏ కోఆర్డినేటెడ్ యాక్టివిటీ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిస్టమ్ ఆర్ సిస్టమ్స్. చాలా జంతువుల్లో కదలిక అనేది కింది వాటిలో ఏ వ్యవస్థ లేదా వ్యవస్థల యొక్క సమన్వయ కార్యకలాపం. సో ఆల్రెడీ మనం యొక్క జంతువులు లేదా ఈ యొక్క జీవులకు సంబంధించినటువంటి కదలిక గురించి ఏమని డిస్కస్ చేసుకున్నాము. మన యొక్క బాహ్య లేదా అంతర్భాగంలో యొక్క కదలిక జరగాలంటే కండరం ఉండాలి. అండ్ కండరాన్ని మన సిగ్నల్ ఇవ్వాలంటే నాడి ఉండాలి. అవునా? సో ఓన్లీ నాడి వ్యవస్థ సరిపోదు, కండరం ఉండాలి. కండరం ఉంటేనే కదా ఆ యొక్క చలనం సంబంధించినటువంటి హార్మోన్ల ద్వారా ఆ యొక్క సంకోచ హార్మోన్ల ద్వారా మనకి ఒక డేటా వచ్చేది. కాబట్టి ఇది కాదు, ఓన్లీ కండరాల వ్యవస్థ వల్ల వర్కౌట్ అవ్వదు. అస్థిపంజర వ్యవస్థ, నాడి వ్యవస్థ ఉంది, కానీ కదలాలంటే కండరం ఉండాలి. కదిలిచ్చేదాన్ని కండరం అని అంటారు. ఓకే, సో ఇది కూడా కాదు. సో మిగిలింది ఇది ఒకటే, కండర వ్యవస్థ, అస్థిపంజర వ్యవస్థ, నాడి వ్యవస్థ. ఎందుకంటే ఒక కండరం అనేది ఒక ఎముకకే కదా అతుక్కొని ఉండేది. ఎముకను బేస్ చేసుకున్న ఆ యొక్క కండరం అనేది సపోర్టింగ్ గా ఉంటది కాబట్టి సో అస్థిపంజర వ్యవస్థ కావాలి బేసికల్ స్ట్రక్చర్ కోసం, దానిపైన ఈ యొక్క కదలిక కోసం కండరాలు కావాలి. ఏది ఎప్పుడు కదలాలనేది కంటెంట్ ఇచ్చేది నాడి. ఓకేనా? కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. మనకి ఒక కండర వ్యవస్థ, దాంతోపాటు ఒక అస్థిపంజర వ్యవస్థ, నాడి వ్యవస్థ. మరి ఒక కదలాలి అంటే అక్కడ మనకు ఈ యొక్క మధ్య భాగంలో ఏమైనా కదులుతుందా? కదలదు కదా. కదలాలంటే ఎముకల మధ్యలో ఏముంటాయి? కీల్ అనేటటువంటి భాగం అయితే ఉండడం జరుగుతుంది. దాన్ని మనం ఇంగ్లీష్ లో జాయింట్ అని అంటాం. ఆ యొక్క జాయింట్ల ద్వారా మనకి ఇక్కడ డేటా అయితే వస్తుంది. అండ్ ఈ యొక్క కండర వ్యవస్థ అనేది మనకి ఒక అస్థిపంజరానికి సంబంధించినటువంటి సపోర్టింగ్ గా తీసుకుంటూ మృదువైనటువంటి అండ్ దాంతో పాటు గుండె లాంటి సపరేట్ అయినటువంటి కండర కణజాలంతో కూడినటువంటి అవే వ్యవస్థ యొక్క డేటా. అండ్ ఇది మనకు శరీరం యొక్క కదలికకు అనుమతించడం జరుగుతుంది. అండ్ శరీరం యొక్క రూపాన్ని కూడా ఇదైతే నిర్వహించడం జరుగుతుంది. శరీరం మొత్తాన్ని కూడా రక్త ప్రసరణ కావడానికి ఇది మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ టాపిక్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, యూ గెట్ క్రాంప్స్ ఆఫ్టర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఏ 400 meters రేస్. విచ్ ఆప్షన్ బెస్ట్ ఎక్స్ప్లెయిన్ ద రీజన్ ఫర్ ద సేమ్. 400 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్న తర్వాత మీకు తిమ్మిరి రావడం జరుగుతుంది. దీనికి గల కారణాన్ని ఏ ఎంపిక ఉత్తమంగా వివరిస్తుంది? సో మనం 400 మీటర్లు కనుక కంటిన్యూగా పరుగు పందెం చేస్తే ఖచ్చితంగా కాళ్ళకు తిమ్మిరి అయితే రావడం జరుగుతుంది కదా. దానికి గల మేజర్ రీజన్ ఏంటిది? సో ఆక్సిజన్ లేకపోవడం. ఎస్, ఆక్సిజన్ లేకపోవడం. ఎందుకంటే ఆక్సిజన్ అనేది మనకు ఒక కాన్స్టెంట్ గానే రావడం జరుగుతుంది. సో అంతకంటే ఎక్కువ ఆక్సిజన్ వస్తే మనకు ఓకే, మనకు కాన్స్టెంట్ గానే ఆక్సిజన్ వస్తుంది కాబట్టి మనం పరుగు తీసినప్పుడు ఎక్కువ ఆక్సిజన్ కావాలి. సో అంత ఆక్సిజన్ ఒకటేసారి జనరేట్ అవ్వదు కాబట్టి దెన్ మనం అప్పుడు ఏం చేస్తాం? వాయురహిత శ్వాసక్రియకు ఇన్వాల్వ్మెంట్ అవ్వడం జరుగుతుంది. సో వాయురహిత శ్వాసక్రియ అంటే ఆక్సిజన్ లేకపోవడం వల్ల, అంటే ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ తక్కువగా ఉండడం, లేకపోతే సరైనటువంటి ఆక్సిజన్ లేకపోవడం, పైరువిట్ అని గ్లూకోజ్ గా మారడం. ఇది కాదు. ఆక్సిజన్ లేకపోవడం ఓకే, పైరువిక్ ఇథనాల్ మారడం. ఇది కాదు. తగినంత ఆక్సిజన్ ఉండడం. తగినంత ఆక్సిజన్ ఉన్న తర్వాత ఇంకా మళ్ళీ మనకి ఒక తిమిరిలు ఎందుకు వస్తాయి? క్రాంప్స్ ఎందుకు వస్తాయి? రావు కదా. సో ఇది కాదు. ఆక్సిజన్ లేకపోవడం ఓకే, పైరువిక్ అనేది లాక్టిక్ ఆమ్లంగా మారడం. ఎస్, సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక 400 మీటర్ల పరుగు పందెం పాల్గొన్న తర్వాత ఆక్సిజన్ లేకపోవడం వల్ల మనకి ఒక పైరువిక్ ఆమ్లం అనేది, అంటే ఒక పైరువిట్ అనేది లాక్టిక్ ఆమ్లంగా మారడం వల్ల మనకి ఒక తిమ్మిర్లు అనేవి రావడం జరుగుతుంది. కండరాలు మితిమీరినటువంటి వాడకం వల్ల అండ్ అదేవిధంగా నిర్జలీకరణం అండ్ దాంతోపాటు కండరాల యొక్క ఒత్తిడి వల్ల మనకి ఒక కండరాలు అనేవి తిమ్మిరికి గురి కావడం జరుగుతుంది. సో మనకు అక్కడ ఏం జరుగుతుందంటే అవాయు శ్వాసక్రియ జరుగుతుంది. అవాయు శ్వాసక్రియలో మనకు కావలసినటువంటి ఎనర్జీని సప్లై చేయడానికి ఒక ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద కాన్సెప్ట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇదే వీడియోలో దాదాపు 4 సార్లు ఇదే క్వశ్చన్ అడిగిండు. ఓకే, సో ఈ డేట్ చూడండి, 29/8/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. ద మూమెంట్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద
alimentary canal is brought about by the smooth muscles in the body. Which of the following options has all the organs having smooth muscles? అన్నవాహికలో ఆహార కదలిక శరీరంలోని మృదువైనటువంటి కండరాల ద్వారా జరుగుతుంది. ఈ కింది ఆప్షన్లు ఏది అన్ని అవయవాలు మృదువైనటువంటి కండరాలను కలిగి ఉంటాయి? ఈ కింది అవయవాలు అనేవి కేవలం మృదువైనటువంటి కండరాలతో పూర్తిగా ఉండడం జరుగుతుంది. ఓకే, సో కంటి కనుపాప, ఓకే ఇది కరెక్టే. ఊపిరితిత్తుల యొక్క శ్వాసనాళాలు, ఇది కరెక్టే. మూత్రనాళాలు, ఇది కూడా స్మూత్ గానే ఉండడం జరుగుతుంది. వీటిలో ఎముకలు ఉండవు అన్నమాట, అంతే. రక్తనాళాలు, మూత్రనాళాలు, ఎముకలు గట్టిగా ఉంటాయి కదా. మృదువైనటువంటి కండరాలు, ఎముకల్లో మృదువైన ఉంటాయా? కాదు, కాబట్టి ఇది కాదు. ఎముకలు ఇచ్చిండు, ఇక్కడ ఎముకలు ఇచ్చిండు. సో ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. కథం మనకు ఒక్కటే పాయింట్ ఏంది, ఎముకనే గట్టిగా ఉంటది. అందులో మృదువైనటువంటి కణజాలం ఉంటుందా? మృదువైనటువంటి కండరం ఉంటుందా? కాదు, ఇది గట్టి అయినటువంటి బోలు కలిగినటువంటిది. కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఈ యొక్క మృదువైనటువంటి కండరం అంతా మనకు శరీరం అంతా కనిపిస్తూనే ఉంటది. వివిధ రకాలైనటువంటి విధులను నిర్వహించడానికి వివిధ రకాలైనటువంటి కండరాలని మనం అయితే ఉపయోగించడం జరుగుతుంది. ఈ జీర్ణాశయంలో, పేగుల్లో ఉండడం జరుగుతుంది. పోషకాల యొక్క సేకరణ కూడా ఈ యొక్క మృదువైనటువంటి కండరాలు పనిచేస్తుంటాయి. అండ్ మూత్రాశయ వ్యవస్థకు సంబంధించినటువంటి డేటాలో కూడా ఇది ఉండడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మరికొన్ని ముఖ్యమైనటువంటి ప్రదేశాల్లో కూడా ఇది ఉంటుంది. కాకపోతే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో మనకు ఫస్ట్ దాంట్లో ఇదంతా కూడా కవర్ అయింది, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్ట్రైటెడ్ అండ్ స్మూత్ మజిల్ సెల్స్? రేఖీయ మరియు మృదువైనటువంటి కండరాల కణాల మధ్య తేడా ఏమిటి? సో ఫస్ట్ మీకు ఇమేజ్ చూపిస్తే ఆ తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ మనకు స్ట్రైటెడ్ అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి ఇక్కడ స్మూత్ అయితే అడగడం జరిగింది. స్ట్రైటెడ్ అంటే రేఖిత కండరాలు, స్మూత్ అంటే అరేఖిత కండరాలు. సో ఇక్కడ చూడండి ఏ విధంగా ఉందో, ఒక దాంతో ఒకటి ఈ విధంగా ఉండడం జరుగుతుంది. మొత్తం స్మూత్ గా ఉంటది మజిల్ మొత్తం. సో ఇదంతా కూడా మనకి ఒక కుదురు ఆకారమైనటువంటి కండర కణం అయితే ఉంటది. అండ్ దీంట్లో వచ్చరికి కేంద్రకం ఉంటుంది. అండ్ దాంతోపాటు చారలు అనేవి ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ యొక్క చారలు అయితే ఉంటుంది ఈ స్ట్రక్చర్ మొత్తం కూడా. సో ఇవన్నీ కూడా రేఖిత కండరాలని అంటారు. ఓకే, అండ్ దాంతోపాటు మనకు ఉండేది గుండె కండరాలు లేదా హృదయ కండరాలు. వాటి మనం ఇంగ్లీష్ లో కార్డిక్ మజిల్స్ అని అయితే, కార్డిక్ మజిల్స్ అయితే అనడం జరుగుతుంది. సో దీంట్లో మనకు కండరాలు అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు చారలు అయితే ఉండడం జరుగుతుంది ఈ డేటా. ఓకే, సో ఇవి మనకు మేజర్ గా ఉండేటటువంటి ఈ యొక్క మజిల్స్ అంటే ఈ యొక్క కండరాలు. ఇప్పుడు మనం క్వశ్చన్ యొక్క సాల్వ్ లోకి వెళ్ళిపోదాము. సో చూడండి ఒకసారి ఏమడిగిండు, రేఖీయ మరియు మృదువైనటువంటి. ఓకే, సో మృదువైనటువంటి కండరాలు ద్విగుణీకృతమై ఉన్నప్పుడు రేఖిత కండరాలకు మనకు కేంద్రకాలు ఉండవు. రేఖిత కండరాల కేంద్రకాలు ఎందుకు ఉండవండి? ఉంటాయి కదా, ఇగో కేంద్రకాలు ఉన్నాయిగా, న్యూక్లియై ఉంది కదా, అంటే ఇది కాదు. అందుకే ఇమేజెస్ ఆర్ ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎస్పెషల్లీ రైల్వే లాంటి ఎగ్జామ్స్లలో ఇమేజెస్ ఆర్ ద కీ పాయింట్స్. ఇమేజెస్ వస్తేనే ఆన్సర్స్ వస్తాయి, ఇమేజెస్ లేకుంటే ఆన్సర్స్ రావు. మృదువైనటువంటి కండరాలు నాడులతో అనుసంధానించబడవు, అందుకే రేఖిత కండరాలు అనుసంధానించబడతాయి. మృదువైనటువంటి కండరాలు కూడా నాడులతో సంధానం చేయబడతాయి కాబట్టి అవి కూడా మూమెంట్ లోకి వస్తాయి. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. నాట్ కనెక్టెడ్ అండ్ బట్ ఇట్ ఈస్ కనెక్టెడ్. మృదువైనటువంటి కండరాలతో పోలిస్తే రేఖిత కండరాలను ప్రతిచర్య ద్వారా పనిచేస్తాయి. కాదు, ఇది కూడా కాదు. రిఫ్లెక్స్ యాక్షన్ దీనిలో ఉండదు, మన దీంట్లో కూడా ఉంటుంది. మృదువైనటువంటి కండరాలు ఇష్టానుసారం సంకోచించలేవు. స్మూత్ మజిల్స్ కెన్ నాట్ కాంట్రాక్ట్ ఎట్ వెల్ వైల్ వాలంటరీ మజిల్స్ అంటే ఇక్కడ మనకు స్వచ్ఛంద కండరాలను ఇష్టానుసారం సంకోచించగలవు. వాలంటరీ అంటే వీటిని మనం ఏమంటామంటే నియంత్రిత కండరాలు. నియంత్రిత కండరాలు అంటే వీ కెన్ కంట్రోల్. అనియంత్రిత అంటే శ్వాస తీసుకుంటాము, అది అనియంత్రితం కదా. అండ్ దాంతోపాటు లోపల జరిగేటటువంటి మొత్తం గుండె కొట్టుకోవడం కానీ అండ్ అదేవిధంగా నాడీ కణాలు పనిచేయడం కానీ అవన్నీ మన కంట్రోల్ ఉంటాయా? ఆహారం తీసుకున్న తర్వాత జీర్ణాశయం పనిచేసేటటువంటి కంట్రోల్ మన దగ్గర ఉంటుందా? ఆటోమేటిక్గా బ్రెయిన్ సెట్ చేస్తుంది కదా. సో అదంతా కూడా అనియంత్రితమైనటువంటిది. కాబట్టి ఒక మృదువైనటువంటి కండరాలు అనేవి అనియంత్రితమైనటువంటి. ఓకేనా? కనురెప్పలు కొట్టుకోవడం అనేది మనం చెప్తాం, ఆ కనురెప్ప కొట్టుకో అంటే కొట్టుకుంటుందా? ఆటోమేటిక్గా జరుగుతూనే ఉంటుంది కదా, ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే, అట్లా ఏంటిదండి ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఈ మధ్య డిఫరెన్స్ అయితే ఇది. ఒకటేమి ఇష్టానుసారం సంకోచించలేవు, ఒకటేమి ఇష్టానుసారం సంకోచించగలవు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ గుడ్ వే టు రిలీవ్ ఫ్రమ్ లెగ్ మజిల్ క్రాంప్స్ ఆఫ్టర్ ఇంటెన్స్ యాక్టివిటీ? సో బాగా మనం ఎక్సర్సైజ్ అట్లాంటివి చేసినాం అనుకోండి, ఆటోమేటిక్గా కాళ్ళన్నీ కూడా మొత్తం ఇట్లా పట్టేసినట్టు అయితే కదా, తిమ్మిర్లు రావడం జరుగుతుంది కదా. సో దాన్ని నుంచి ఉపశమనం పొందడానికి మంచి మార్గం ఏమిటి? నొప్పి నివారణ లేపనం పూయడం. పైగా పూసినంత మాత్రం లోపల మనకు ఆ యొక్క లాక్టిక్ యాసిడ్ జనరేట్ అయింది కదా, మరి దాని పరిస్థితి ఏంది? అది ఆటోమేటిక్గా సెటిల్ డౌన్ అవ్వాలి కదా, కాబట్టి ఇది సెట్ అవ్వదు. ఐస్ ప్యాక్తో కాళ్ళని రుద్దడం. సో ఐస్ ప్యాక్తో రుద్దడం వల్ల ఏమవుతుంది, మనకు ఆ యొక్క ప్రాసెస్ అనేది ఇంకా వరస్ట్గా అయిపోతుంది. కాబట్టి ఇది కూడా కాదు. వెచ్చని ప్యాడ్లతో సున్నితమైనటువంటి మసాజ్. ఎస్. సో ఆఫ్టర్ ఎక్సర్సైజ్ కూడా కొన్ని మనకి యొక్క యాక్టివిటీస్ అని ఉంటాయి, వాటితోటి మనం చేసినప్పుడు ఈ యొక్క
ఫీడింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్లో ప్రాసెస్ కూడా ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా క్రాంప్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఈ వెచ్చని ప్యాడ్లు ఏం చేస్తాయి, హీట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి బాడీలో ఆ యొక్క ఏదైతే ఎక్సెస్ వచ్చిందో ఆ యొక్క లాక్టిక్ యాసిడ్ అనేది ఈక్వల్ గా డిస్ట్రిబ్యూషన్ అయిపోయి దాన్ని డిస్పార్షన్ అయిపోతుంది. అంటే మొత్తం ఎక్కడికక్కడ విడిపోవడం జరుగుతుంది. అక్కడ పేర్కొంటది కదా ఆ యొక్క లాక్టిక్ యాసిడ్ అదంతా కూడా విడిపోయి మొత్తం ఎక్కడికక్కడ సెటిల్ డౌన్ అవడానికి వర్కౌట్ చేస్తుంది. కాబట్టి వెచ్చని ప్యాడ్లతోటి సున్నితమైనటువంటి మసాజ్ కరెక్టే. గోరువెచ్చని తీపి పాలు లేదా టీ తాగడం, ఇది తాగినంత మాత్రాన అక్కడ ఉన్నటువంటి లాక్టిక్ యాసిడ్కి ఏమైనా పడుతుందా, ఏం పట్టదు. కాబట్టి ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఏంటి దాని ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఉత్పత్తి అయినటువంటి మనం ఏదైతే ఎక్సర్సైజ్ చేస్తామో ఆ టైంలో ఎక్కువగా మనకు జిమ్లోకి వెళ్ళినప్పుడు జిమ్లో మనం చేసినటువంటి ఆ యొక్క యాక్టివిటీస్ వల్ల మనకు అవన్నీ కూడా ఈ రోజు జిమ్కి వెళ్తే తెల్లారందరికి కూడా మొత్తం ఒళ్ళు నొప్పులు వస్తాయి. దానికి గల కారణం కూడా ఇదే. ఓకేనా, ఓవర్ ఎక్సర్సైజ్ కానీ ఓవర్ జిమ్కి వెళ్ళి ఓవర్ జిమ్ చేయడం కానీ కూడా డేంజర్ ఏగో ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇది మీకు ఎవరికైనా జిమ్కి వెళ్తే వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది ఫస్ట్ టైం జిమ్కి వెళ్తే ఎట్లా ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ ద వాలంటరీ మజిల్స్? నియంత్రిత కండరాల గురించి కింది వాటిలో ఏది తప్పు? ఓకే, సో తప్పు అనే దానికంటే ఫస్ట్ అసలు ఏది కరెక్ట్ చూద్దాం. ఈ యొక్క వాలంటరీ అంటే ఈ యొక్క నియంత్రితమైనటువంటి కండరాలను అస్థిపంజర కండరాలు అంటారు. ఎస్, ఇది కరెక్టే. ఈ కండరాలు ప్రత్యామ్నాయ లేత మరియు ముదురు పట్టీలను కలిగి ఉంటాయి. ఎస్, ఇది కరెక్టే. ఇవి ఎక్కువగా ఎముకలతో ముడిపడి ఉంటాయి. ఎస్, ఇవి అందుకే వీటిని అస్థిపంజర కండరాలు అని అంటారు. అయితే ఈ కండరాలు అనేవి మనకి ఇక్కడ తప్పు అన్నాడు కదా, ఇవి పొడవైనవి, స్థూపాకారంలో ఉంటాయి అండ్ కేంద్రక రహితంగా అంటే కేంద్రకం ఉంటుంది. కాబట్టి ఇదే ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇదే మనకు రాంగ్ ఉండేటటువంటి. వీటిని మనం స్వచ్ఛంద కండరాలను కూడా అనడం జరుగుతుంది. వీటిని అస్థిపంజర కండరాలు అంటారు. ఈ స్పృహ నియంత్రణలో ఉండేటటువంటి కండరాలు అంటే బరువులు ఎత్తడం కానీ పరిగెత్తడం కానీ దూకడం కానీ ఇవన్నీ కూడా మన శరీరాన్ని మనకు నచ్చినట్టుగా కదిలించడానికి మనం అనుమతిస్తాం. ఓకేనా, పరిగెత్తమంటే మనం పరిగెత్తడం ఎట్లా జరుగుతుంది, ఆటోమేటిక్ జరుగుతుందా? మనం అనుకుంటాం కదా పరిగెత్తాలి అని అనుకుంటేనే పరిగెత్తుతాం. ఆగాలి అంటే ఆగుతాం, కూర్చోవాలంటే కూర్చుంటాం, నిలబడాలంటే నిలబడతాం. అది మన ఇష్టం, అంతే తప్ప ఆటోమేటిక్గా జరగదు కదా. సో మన గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. గుండె ఆగిపోతే కదా ఆన్ ది స్పాట్ అయిపోతూనే ఉంటుంది. కాబట్టి కొన్ని మన కంట్రోల్లో ఉంటాయి, కొన్ని మన కంట్రోల్లో ఉండవు. మన కంట్రోల్లో ఉండేది ఇక్కడ మనకు డేటా ఇవ్వడం జరిగింది. అయితే మిగిలిన మూడింటిని కూడా అంటే ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి ఏమో జనరల్ పాయింట్ ఆఫ్ ఇచ్చేసి ఆప్షన్ ఏ వచ్చేసరికి ఇన్ డీటెయిల్గా ఇచ్చేసిండు. అంటే మనకు అది అనియంత్రితమైనటువంటి డేటా ఇచ్చేసిండు. సో దాంట్లో చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి రాంగ్ ఆన్సర్స్ పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ గురించి మనం కేర్ఫుల్గా ఉండాలి. అందుకే మీకు ఇందాక ఇమేజ్ చూపించింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టిష్యూ హెల్ప్ ఇన్ ద టిష్యూ రిపేర్? కణజాల మరమ్మతుకి కింది కణజాలాల్లో ఏది సహాయపడుతుంది? సో కణజాల మరమ్మతుకి ఏదండి, ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చూసినాం కదా. ఇగో ఇక్కడ ఒక ఇమేజ్ ఉంటుంది, ఇక్కడ పెద్దది. ఓకేనా, ఇట్లా ఇదంతా ఇట్లా వస్తుంది. సో ఇక్కడ కణాలన్నీ ఉంటాయి. ఏంటిది అది? ఏరియోలార్ కణజాలం. ఏరియోలార్ కణజాలం అనేది మనకి ఒక చర్మ మరియు కండరాల మధ్య రక్తనాళాలు, నాడులు అండ్ అదేవిధంగా ఎముక మధ్య ఉండేటటువంటి ఒక సంయోజక కణజాలం లేదా బంధన కణజాలమే మనకి ఒక ఏరియోలార్ కణజాలము. ఇది అవయవం లోపల ఉండేటటువంటి ఖాళీలు ఏదైతే ఉంటాయో ఆ యొక్క ఖాళీలను నింపడం జరుగుతుంది. ఇది అంతర్గతంగా ఉండేటటువంటి అవయవాలకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది మేజర్గా ఈ యొక్క కొల్లాజన్ అనేటటువంటి తంతువులతో నిర్మితమై ఉండడం జరుగుతుంది. ఇది గట్టిగా బలంగా ఉండడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇది మనకు కావాల్సినటువంటి ఆ యొక్క సపోర్ట్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏరియోలార్ ఇస్ అవర్ ఆన్సర్. ముఖ్యంగా మరమ్మతు చేస్తుంది, రిపేర్స్. వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ మజిల్ క్రాంప్స్? కండరాల తిమ్మికి కారణం ఏమిటి? సో ఇందాకనే కదా మనం అనుకుంది, ఆన్సర్ చేయండి. అది రావడానికి గల కారణం ఏమిటి? నాడీ కండరాల జంక్షన్ లేక అధిక ఉత్తేజం కాదు. తిమ్మిరి రావడానికి ముఖ్య కారణం ఏంటిది? ఆక్సిజన్ సరిగ్గా లేకపోవడం. కండరాలకు ఆక్సిజన్ సరఫరా లేకపోవడం వల్లనే మనకి ఇక్కడ అవాయు శ్వాసక్రియ జరుగుతుంది, లేదా వాయురహిత శ్వాసక్రియ అంటారు. అది జరిగినప్పుడే మనకు ఆ యొక్క డేటా వస్తుంది. కాబట్టి ఇది మన యొక్క ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. శరీరం యొక్క అలసట బలహీనత అండ్ అలసట ఉన్నంత మాత్రం తిమ్మిరి వస్తా రాదు. బాడీ వీక్ అయింది, తక్కువ గ్లూకోజ్ స్థాయి కాదు, ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. బోన్ సెల్స్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ ఏ హార్డ్ మ్యాట్రిక్స్ దట్ కంపోజ్డ్ ఆఫ్ డాష్. ఎముక కణాలు డాష్ తో కూడినటువంటి హార్డ్ మ్యాట్రిక్స్ తో నిక్షిప్తమై ఉంటాయి. సో ఇది ఎముక బోల్ అండి. అంటే మనకి ఎముక ఉంటది కదా, ఆ యొక్క ఎముకలో ఉండేటటువంటి యొక్క మ్యాట్రిక్స్ ఆ యొక్క స్ట్రక్చర్. మీరు పెద్ద పెద్ద ఎముకలు చూసుంటే మీకు ఒక మొత్తం ఇట్లా బాక్స్ ఆ యొక్క స్ట్రక్చర్ అయితే ఉంటుంది. అయితే ఒక ఎముకలు కనుక తీసుకుంటే మనకు ఆ యొక్క ఎముక కణాలు దేంతో తయారై ఉంటాయి అంటే మేజర్గా ఏమున్నదండి ఇక్కడ కాల్షియం మరియు ఫాస్ఫేట్ క్రిస్టల్స్. అంటే కాల్షియం మరియు ఫాస్ఫరస్, అంటే కాల్షియం మరియు భాస్వరం. ఓకే, కాల్షియం మరియు భాస్వరంతో ఏదైతే నిర్మితమై ఉండడం జరుగుతుంది. ఓకేనా, కాల్షియం మరియు భాస్వరంతో కూడినటువంటి గట్టి ఎముక మాతృకలు ఏదైతే నిర్మించడం జరుగుతుంది
ఖనిజంలో ఉండేటటువంటి 99% కాల్షియం, 80% భాస్వరం అనేది ఎముకల్లో మనకు ఏర్పడడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి డేటా. సో దీంట్లో మనకు కొల్లాజెన్ ఇవన్నీ కూడా దీంట్లో అయితే ఉండడం జరుగుతుంది. అండ్ వీటికి సంబంధించినటువంటి డీటెయిల్ డేటా ఇది. తెలుగు మీడియంలో లేదు, ఓన్లీ ఇంగ్లీష్‌లోనే మనకు దొరికింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద మూవ్‌మెంట్ ఆఫ్ హ్యూమన్ బాడీ? మానవుని యొక్క శరీరం యొక్క కదలికకి ఈ కింది వాటిలో ఏది ప్రాథమికంగా బాధ్యత వహిస్తుంది? సో ఇదే వీడియోలో మళ్ళీ మనం ఇది రెండోసారి డిస్కస్ చేసుకుంటున్నాం. చూస్తున్నారు కదా ఇగో 26/9/2022లో మళ్ళీ అదే క్వశ్చన్. మాక్సిమం ఏం చేస్తున్నా అంటే మనకు ఒక టాపిక్ తీసుకుంటే దాంట్లో కొన్ని పాయింట్స్ తీసుకొని దాన్ని రిపీట్ చేస్తా ఉండు. ఓకే, అది నాకు బాగా అర్థమైంది. ఈ వీడియోలు చూస్తున్నప్పుడు మీకు కూడా అర్థమైతేనే ఉంటుంది. కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు సేమ్ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ కూడా అప్పటికప్పుడు మనం కవరప్ చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. సో ఇక శరీరం యొక్క కదలికకు నాడి, మనకి ఒక కనెక్టివ్ టిష్యూస్, కండరాలు, మనకి ఒక కనెక్టివ్ నర్వస్ అండ్ మజిలర్, ఇక్కడ ఎముకలు లేకపోతే ఇది నాడి మరియు కండరాలు. సో ఆన్సర్ ఏంటి? దాని ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అబౌట్ ద స్ట్రైటెడ్ మజిల్? కింద వాటిలో ఏది రేఖిత కండరాల గురించి సరి అయినది? ఓకే, అడిగింది ఏంటండి? రేఖిత కండరాలు. ఓకేనా? సో రేఖిత కండరాల గురించి సరైంది. సో రేఖిత కండరాల్లో మనకి ఏముంటాయి? సో ముదురు మరియు లేత పట్టీలు అయితే ఉండడం జరుగుతుంది. లైట్ అండ్ డార్క్ బ్యాండ్స్ అనేవి ఉంటాయి దీంట్లో. సో ఈ శాఖరహితమా? కాదు, ఈ రేఖిత కండరాల ఇది. స్థూపకారంగా ఉంటాయి, శాఖలుగా ఉంటాయి. సో ఇక్కడ చివర్లు పొడవుగా ఉంటాయి. సో రేఖిత కండరాలకు సంబంధించి ఇది అధిక వ్యవస్థీకృతమైనటువంటి కణజాలాలు. ఇవి రసాయన శక్తిని శారీరక శక్తిగా మనకు మార్చడం జరుగుతుంది. శ్వాసక్రియకి, కదలికకు అండ్ అదేవిధంగా అస్థిపంజర కండరాలకు మద్దతు ఇవ్వడానికి, శరీరం అంతా రక్తాన్ని పంపిణీ చేయడానికి, ఈ యొక్క బలాన్ని సృష్టించడానికి, సంకోచించడానికి రేఖిత కండరాలను ఉపయోగించడం జరుగుతుంది. ఇది వాటి యొక్క ప్రధానమైనటువంటి విధి కూడా. డ్యూరింగ్ హెవీ ఎక్సర్సైజ్ వెన్ ద డిమాండ్ ఫర్ ఎనర్జీ ఇస్ హై బట్ ద సప్లై ఆఫ్ ఆక్సిజన్ టు ప్రొడ్యూస్ ద ఎనర్జీ ఇస్ లిమిటెడ్, ద మజిల్ సెల్స్ షో డాష్. సో సేమ్ మళ్ళీ అదే క్వశ్చన్ కొద్దిగా మార్పిడి చేసి మళ్ళీ తీసుకొచ్చేస్తుంది. ఏంటంట, భారీ వ్యాయామం సమయంలో శక్తి డిమాండ్ ఎక్కువగా ఉండి శక్తిని ఉత్పత్తి చేయడానికి ఆక్సిజన్ సరఫరా పరిమితంగా ఉన్నప్పుడు కండర కణాలు డాష్ను చూపిస్తాయి. నీటి నష్టాన్ని కాదు, ఇథనాల్ యొక్క సంశ్లేషణ. చెప్పండి, దీని యొక్క ఆన్సర్ చెప్పాలి. ఏంటిది? లాక్టిక్ యాసిడ్ కదా ఏర్పడేది, లాక్టిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. సో పైరువేట్కి ఇది కాదు. సో లాక్టిక్ ఆమ్లం అనేది ఏర్పడడం జరుగుతుంది. సో మనం రన్నింగ్ చేసినా, సైక్లింగ్ చేసినా, వెయిట్ లిఫ్టింగ్ లేదంటే హెవీ వెయిట్లు మనం వర్క్ చేసినా అప్పుడు మనకు ఎక్కువ శక్తి కావాలి. సో ఆ యొక్క శక్తి ఎక్కువ కావాలన్నప్పుడు అది కూడా తక్కువ టైంలో కాబట్టి అప్పుడు ఏం చేస్తాం, ఎక్కువ ఆక్సిజన్ మనం ప్రొవైడ్ చేయాలి. చేయలేనప్పుడు మనకు అవాయు శ్వాసక్రియ అనేది జరుగుతుంది. అంటే వాయురహిత శ్వాసక్రియ అనేది ఆ యొక్క కండర కణాల్లో జరుగుతాయి. ఆ కండర కణాల్లో ఉన్నటువంటి గ్లూకోజ్ అనేది లాక్టిక్ ఆమ్లంగా మారుస్తుంది కాబట్టి అది కొంతవరకు శక్తిని విడుదల చేస్తుంది. ఎంత అంటే కొంత, ఏంది అంటే తాత్కాలికంగా. సో ఆ యొక్క ఎనర్జీ కోసం ఈ యొక్క లాక్టిక్ ఆమ్లం నుంచి వచ్చినటువంటి ఆ యొక్క తిమ్మిరిని మనం భరించాల్సి వస్తుంది. సో దట్ మీన్స్ ఆప్షన్ ఏంటి? దాని ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో మనకు సక్సెస్ఫుల్గా అస్థిపంజర వ్యవసాయం ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ మనం రెస్పిరేటరీ సిస్టమ్ అంటే ఒక శ్వాస వ్యవస్థలోకి వెళ్ళిపోదాం. శ్వాస వ్యవస్థ అంటే ఏంటిదండి? ముక్కు, గ్రసని అండ్ అదేవిధంగా వాయునాళాలు, శ్వాసనాళాలు, శ్వాసనాళికలు అండ్ దాని తర్వాత మనకు ఆ యొక్క వాయుగోనులు ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ఈ యొక్క ఊపిరితిత్తులు. ఇదంతా కూడా మనకి ఒక డేటాలో రావడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ క్వశ్చన్, వాట్ పార్ట్ ఆఫ్ ద రెస్పిరేటరీ సిస్టమ్ ప్రివెంట్స్ ద ఎయిర్ ప్యాసేజ్ ఫ్రమ్ కొలాప్సింగ్? శ్వాసకోశ వ్యవస్థలోని ఏ భాగం అనేది వాయు మార్గం కూలిపోకుండా నిరోధిస్తుంది? సో ఇది మనకి ఆ యొక్క వాయు మార్గం ఉంటుంది కదా, సో ఇది మనకు కూలిపోకుండా ఏం చేస్తుంది అంటే ఇట్లా వలయాలనే ఉంటాయి. ఓకేనా, వలయాలనే ఉండడం జరుగుతుంది. ఇది మనం మృదులాస్థి యొక్క వలయాలని అంటాం. ఈ యొక్క రింగ్స్ ఆఫ్ కార్టిలేజ్. సో ఈ విధంగా ఉంటుందండి రింగ్స్ ఆఫ్ కార్టిలేజ్. ఇది రింగ్. ఓకే, ఇది మనకు ఆ యొక్క సపోర్ట్ ఇస్తే దీంట్లోంచి మనకు అది పాసేజ్ అవ్వడానికి. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది ఒక నిరోధించినటువంటి ఒక మార్గాన్ని మనం ఉంగరాలని అయితే అనడం జరుగుతుంది. వీటిని మనం విండ్ పైప్ అని కూడా అనడం జరుగుతుంది. అంటే శ్వాసనాళం అని అంటాము. అండ్ ఇది మేజర్గా మనకు మృదులాస్తో తయారై ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్? ఈ కింద వాటిలో ఏది తప్పు? ఏ స్టేట్మెంట్ అనేది ఫాల్స్? సో ఇక శ్వాసక్రియ యొక్క మొదటి దశలో గ్లూకోజ్ విచ్ఛిన్నం అవుతుంది. ఎస్, ఇది కరెక్టే. మైటోకాండ్రియాలో ఆక్సిజన్ ఉపయోగించి ఎస్టిక్ ఆమ్లం విచ్ఛిన్నం అవుతుంది. ఇది రాంగ్. శ్వాసక్రియ యొక్క మొదటి దశలో పైరువిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుంది. ఇది కరెక్టే. కిణ్వ ప్రక్రియకు ఆక్సిజన్ అవసరం లేదు. ఎస్, ఇది కరెక్టే. సో ఇక్కడ చూడండి, మొదటి ప్రక్రియలో అంటే మొదటి దశలో మనకి ఇక్కడ గ్లూకోజ్ విచ్ఛిన్నమై పైరువిక్ ఆమ్లం అనేది ఉత్పత్తి అవుతుంది. సో చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ మొదటి దశలో ఇక్కడ గ్లూకోజ్ విచ్ఛిన్నం అవుతుంది కదా, ఇక్కడ కూడా పైరువిక్ ఆమ్లం విచ్ఛిన్నం అవుతుందని ఆటోమేటిక్ కన్ఫ్యూజన్ అయిపోతారు. అట్లా కాకూడదు. ఇక్కడ చూడండి,
గ్లూకోజ్ విచ్ఛిన్నం అవుతుంది, విచ్ఛిన్నమే మనకి ఇక్కడ పైరువిక్ ఆమ్లం వస్తుంది. కాబట్టి ఇది ఓకే. సో దీని తర్వాత ఇది వచ్చేస్తుంది. అండ్ దీంట్లో ఆక్సిజన్ అవసరం లేదు, ఎందుకంటే ఇది వాయురహితమైనటువంటి కిణ్వ ప్రక్రియ కాబట్టి. దీంట్లో యొక్క ఎస్టిక్ ఆమ్లం విడుదల అవుతుందా? కాదు. ఓకే. సో మనకు ఈ యొక్క ఏం చేస్తుంది, ఏటీపీని సంశ్లేషణ చేస్తుంది ఈ యొక్క మైటోకాండ్రియా అనేది. కాబట్టి ఏటీపీ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ 3 ఫాస్ఫేట్ అణువులను విడుదల చేస్తుంది. కాబట్టి మనకి ఒక మైటోకాండ్రియా యొక్క ఎస్టిక్ ఆమ్లానికి సంబంధించిన డేటా అనేది కాదు. కాబట్టి ఆప్షన్ ఏంటిదంటే ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సమ్ ఫీచర్స్ ఆఫ్ ఆల్వియోలి ఆర్ మెన్షన్డ్ బిలో. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ ఆప్షన్. వాయుగోనుల యొక్క కొన్ని లక్షణాల కింద పేర్కొనడం జరిగింది, తప్పు ఆప్షన్ ఎంచుకోండి. ఓకే. వాయుగోనుల గురించినటువంటి కొన్ని డేటా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందంట. ఓకే, వాయుగోనులు. సో ఇది మనకు మెయిన్ స్ట్రక్చర్ చూడండి, మొత్తం శ్వాసవ్యవస్థకు సంబంధించినటువంటి డేటా. సో ఇక్కడ నుంచి మనకు ముక్కు, ఇది యాక్చువల్గా ముక్కు, ఇది దేంతో తయారవుతుంది, మృదులాస్థతోటి కదా. సో ఇక్కడ నుంచి మనకి ఆ యొక్క నాసికా మార్గం ఉంటుంది, అండ్ ఇదేం నోటి కుహరం. ఈ రెండింటిని కలిసి కూడా మనకి ఇక్కడ నుంచి ఒక పాసేజ్ అవుతుంది. అండ్ ఈ భాగం వచ్చేసరికి గ్రసని నుంచి ఇక్కడ కిందకి వచ్చిన తర్వాత ఇది స్వరపేటిక. ఇప్పుడు నేను మాట్లాడడానికి గల కారణము, మీరు మాట్లాడడానికి గల కారణం యొక్క స్వరపేటిక దాటంగానే వాయునాళం వస్తుంది. వాయునాళం కింద ఈ యొక్క మృదులాస్థి ఉంగరాలు ఉంటాయి. ఇందాక ఇదేగా మనం అనుకున్నది రింగులు. ఓకే. సో ఇక రింగులు ఈ కిందికి రాగానే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ బాక్స్ వస్తుంది. ఈ డిస్ట్రిబ్యూషన్ బాక్స్ ఇక్కడ శ్వాసనాళం వస్తుంది, శ్వాసనాళం నుంచి శ్వాసనాళికలు, తర్వాత ఈ విధంగా మనం మొత్తం కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అవుతాయి. సో ఇక్కడ ఈ చివర వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి. ఇది ఆల్వియోలి. ఇక్కడ మనకి ఒక స్ట్రక్చర్ ఆల్వియోలి అంటే ఒక వాయుగోనులు, ఇది శ్వాసకోశ నాళికలు. సో దీని నుంచి ఇక్కడ ఈ యొక్క డేటా వచ్చేసి ఎట్లున్నాయి, ఈ విధంగా ఉంటాయి. అవునా, ఇట్లుంటాయి. ఓకే. అండ్ ఊపిరి తీసుకోవడానికి వదలడానికి ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ డయాఫ్రమ్ అంటారు దాన్ని, మనం ఉదర వితరణ లేదా విభజన పటలం అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ వస్తుంది క్వశ్చన్స్ లో ఇది కూడా వస్తుంది. ఓకే. సో ఇక్కడ మనకు వాయుగోనుల గురించినటువంటి రూపాన్ని మీరు చూసారు కదా, అది ఎక్కడ ఉంది ఏంది అనేది. సో ఇప్పుడు చెప్పండి, దాని యొక్క అధిక ఉపరితల వైశాల్యం ఉండడం ఇట్లా ఉన్నది, ఎక్కువ వైశాల్యం ఉంటుంది, ఇది కరెక్టే. రక్తనాళాల యొక్క విస్తృతమైనటువంటి వ్యవస్థ కలిగి ఉండడం, ఎస్, దీని చుట్టూ కూడా యొక్క రక్తనాళాల యొక్క స్ట్రక్చర్ ఉంటుంది, ఎందుకంటే దాని నుంచే కదా మనకు ఆక్సిజన్ దేంట్లోకి వెళ్తుంది, రక్తంలోకే కదా ఆక్సిజన్ వెళ్ళేది. కాబట్టి ఇది కూడా కరెక్టే. సన్నని గోడలు కలిగి ఉంటుంది, ఎస్, సన్నని గోడలు ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్, ఆక్సిజన్ ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటుంది, ఎస్, ఇది కరెక్టే. వేలు లాంటి నిర్మాణం అంటే ఫింగర్ లాంటి నిర్మాణం అంటే ఇట్లా పొడుపు ఉంటుందా, ఇక వేలు అంటే ఇట్లా, ఇది ఎట్లుంది, ఇట్లా ఉంది. సో రెండు రాంగ్, అంటే ఈ రెండు మ్యాచ్ అవ్వట్లేదు కదా. కాబట్టి ఆన్సర్ ఏంటి, దాని ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఇది ఒక చిన్న బెలూన్ లెక్క ఉంటుందండి ఇది. ఓకేనా, ఒక చిన్న బెలూన్ లెక్క ఆకారం ఉంటుంది, సన్నని గోడలు ఉంటాయి, పెద్ద ఉపరితల వైశాల్యం ఉంటుంది. అండ్ ఇది మొత్తం కూడా ఊపిరితిత్తులు మొత్తం కూడా ఒక సమూహాల రూపంలో ఉండడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క శ్వాసకోశం మొత్తం ఎట్లా ఉంటుంది అంటే చెట్టు యొక్క కొమ్మలు ఎట్లయితే ఉంటాయో ఆ యొక్క కొమ్మల లెక్క ఇదైతే విస్తరించి ఉండడం జరుగుతుంది. ఇందులోనే మనకి మేజర్గా ఏం జరుగుతుంది, ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ యొక్క మార్పిడి అనేది రక్తం నుంచి మన యొక్క ఊపిరితిత్తుల్లోకి ఎక్స్చేంజ్ అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కామన్ ప్రొడక్ట్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ద ఏరోబిక్ అండ్ అనైరోబిక్ రెస్పిరేషన్ ఇనిషియల్ ద ఫస్ట్ స్టెప్. సో మనకు ఈ కింది వాటిలో మొదటి దశలో వాయు సహితమైనటువంటి దాంట్లో వాయు రహితమైనటువంటి శ్వాసక్రియ రెండింటిలో కూడా ఉత్పత్తి అయినటువంటి సాధారణ ఉత్పత్తి ఏంది. ఫస్ట్ మనం గ్లూకోజ్ అనేది వస్తుంది. గ్లూకోజ్ అంటే గ్లైకాలసిస్ ప్రాసెస్ ద్వారా మనకి ఒక పైరువిక్ ఆమ్లం అనేది అంటే పైరువిట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి రెండిట్లో ఇదే వస్తుంది, పైరువిట్. ఓకే. సో కాబట్టి ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇది లాస్ట్ లో వస్తుంది, ఇది దేంట్లో వస్తుంది, ఇది అవాయు శ్వాసక్రియలో వస్తుంది. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్స్ ఆర్ ద ట్రాకియా ఫౌండ్. ఈ కింద వాటిలో దేంట్లో ట్రాకియా అనేది ఉంటుంది, దేంట్లో శ్వాసనాళం అనేది ఏ జంతువులో కనిపిస్తుంది అంటే ఇది ఏంటిదండి, బొద్దింక, కాక్రోచ్. ఓకే. కాక్రోచ్ కి మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. మరి చేపల్లో దేంట్లో జరుగుతుంది, శ్వాస వ్యవస్థ అనేది మొప్పల ద్వారా జరుగుతుంది. వానపాములో చర్మం ద్వారా జరుగుతుంది. బొద్దింకలో శ్వాసనాళం ద్వారా జరుగుతుంది. మరి మానవుల్లో అంటే 4 ఆప్షన్ చెప్పుకోవాలి కదా, 4 ఆప్షన్ ఏంటిదండి, ఇందాకనే చూపించింది ఊపిరితిత్తుల ద్వారా జరుగుతుంది, ఇంకేముంటది ఇక. ఓకే. సో అన్నిటి గురించి తెలిసి ఉండాలి. ఓకే. ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అమీబా అడగొచ్చు, వాటి గురించి కూడా ఐడియా ఉండాలండి. ఓకే. అండ్ నెక్స్ట్, ద డయాగ్రామ్ బిలో షోస్ ద పార్ట్ ఆఫ్ ద రెస్పిరేటరీ సిస్టమ్ ద హ్యూమన్. సో ఇక్కడ కనిపిస్తుంది ఈ యొక్క డయాగ్రామ్ అయితే రైల్వే ఇవ్వడం జరిగింది. విచ్ ఆప్షన్ షోస్ ద కరెక్ట్ లేబులింగ్ ఆఫ్ ఏ అండ్ బి అండ్ ద ఫంక్షన్ ఆఫ్ బి. ఓకే. సో ఇక్కడ మనకు ఏబి అని ఇచ్చిండు కదా, ఇక్కడ ఏ అని ఇచ్చిండు, ఇక్కడ బి అని ఇచ్చిండు, వాటి గురించి వివరణ ఇవ్వమన్నాడు. ఏబి. సో ఏ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇదేంటిదండి శ్వాసకోశ నాళికలు. రెండోది బి అంటే ఏంటిదండి, వాయుగోనులు. చెప్పండి, ఏ శ్వాసకోశ నాళికలు లేదా శ్వాసనాళికలు. సో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి వాయుగోనులు ఇక్కడ ఉంది. సో ఇది ఆన్సర్. ఆప్షన్ ఏంటిదండి, ఆప్షన్
ఈజ్ అవర్ ఆన్సర్. ఇమేజ్ వస్తే ఆన్సర్ వస్తుంది, ఇమేజ్ రాకపోతే ఆన్సర్స్ రావు. సో అందుకే మీ అందరూ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తుంది ఏంటంటే ఈ యొక్క రైల్వే లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎస్పెషల్లీ రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్స్లో ఎక్కువగా డయాగ్రామ్స్ నుంచి ఫ్రేమ్ చేస్తున్నారు కాబట్టి మీరు మాక్సిమం టు మాక్సిమం డయాగ్రామ్స్ని ప్రిపేర్ అవ్వండి. మీకు త్వరలోనే డయాగ్రామ్ సంబంధించినటువంటి డేటా కూడా హ్యాండ్ ఓవర్ చేసేస్తా. అప్పటి వరకు ఈ యొక్క కాన్సెప్ట్ని అయితే పర్ఫెక్ట్గా నేర్చుకోండి. హౌ మెనీ టైమ్స్ ఆన్ అన్ యావరేజ్ డస్ అన్ అడల్ట్ హ్యూమన్ బీయింగ్ ఎట్ రెస్ట్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్ ఇన్ ఏ మినిట్? విశ్రాంతిలో ఉన్నటువంటి వయోజన మానవుడు సగటున ఒక నిమిషంలో ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటాడు? విశ్రాంతిలో ఉన్నాడండి ఒక వయోజనమైనటువంటి మానవుడు విశ్రాంతిలో అంటే రిలాక్స్ అవుతున్నప్పుడు అతను ఎంత ఎయిర్ని తీసుకుంటాడు అంటే ఎన్నిసార్లు తీసుకుంటాడు అంటే 15 నుంచి 15 సార్లు శ్వాస అనేది తీసుకోవడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. 26/8/2022. ఓకే, మళ్ళీ ఇదే క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తాడు. ఓకే, సో రైల్వేలో జరిగేది అది రిపీటెడ్. సో విశ్రాంతిలో ఉన్నప్పుడు 15 నుంచి 18 సార్లు. All of the statements given below regarding inhalation humans are correct except one. Which one is not correct? మానవుల్లో ఉచ్ఛ్వాసానికి సంబంధించి కింద ఇచ్చినటువంటి వాక్యాలన్నీ ఒకటి తప్ప మిగిలినవి సరైనవి, ఏది సరైనది కాదు. ఓకే, సో ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్స్ అయితే ఏమి ఇవ్వలేదు. రైల్వేలో మేము డైరెక్ట్గా ఇక్కడ ఇమేజెస్ ఇవ్వడం జరుగుతుంది మీకు ఫ్రేమింగ్ కోసం. ఓకే, ఆప్షన్స్ ఒకసారి గమనించండి ఏ ఆప్షన్స్ ఎట్లున్నాయి అనేది. సో ఇందులో ఒకటి తప్ప మిగిలినవి సరైనవి, ఆ రాంగ్ అయింది కనిపెట్టమండి. పక్కటెంకలు లోపల కదులుతాయి, డయాఫ్రామ్ పైకి కదులుతుంది. ఎప్పుడు ఇన్హేల్ అన్నప్పుడు. ఏంటి ఇన్హేల్ అంటే ఏంటిది? ఉచ్ఛ్వాస. ఓకేనా? సో ఉచ్ఛ్వాస నిశ్వాస, ఇక్కడ చూడండి ఇది ఉచ్ఛ్వాస ఇది నిశ్వాస అంటే బయటకు వదలడం లోపలికి పీల్చుకోవడం. సో ఇక్కడ ఏమైంది? ఇది నొక్కుకొని పోయింది కదా, ఇక్కడ ఏమైంది? ఇది ఉబ్బింది కదా. సో ఇక్కడ ఏమైనా ఇది పక్కటెంకలు లోపలికి కదులుతున్నాయి, ఎక్కడేమైంది? బయటికి కదులుతున్నాయి అంటే ఇది కాదు, అంటే ఇది రాంగ్. పక్కటెంకలు పైకి ఎత్తబడతాయి, ఇక్కడ దీనికంటే ఇక్కడ పైకి వచ్చిన రైట్ అండ్ డయాఫ్రామ్ చదునుగా అవుతుంది. ఇక్కడ కింద చూడండి ఇది చదునుగా అయింది, ఇక్కడ ఏమైంది? ఇట్లా ఉబ్బింది. కాబట్టి ఇది కూడా కరెక్టే. ఛాతీకూరం పెద్దగా మారుతుంది, కరెక్టే. గాలి ఊపిరితిత్తుల్లో పీల్చబడుతుంది, ఎస్. ఉచ్ఛ్వాస ఉన్నప్పుడు పీల్చుకుంటాం కదా. సో రాంగ్ ఏంటిది? ఏ కాబట్టి ఏ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కాబట్టి ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో మనం పీల్చేటప్పుడు డయాఫ్రామ్ అనేది చదునుగా అవుతుంది. ఇక్కడ చూడండి ఇది చదునుగా అవ్వడం జరుగుతుంది. సో ఇదంతా కూడా ఇట్లా చదునుగా అవుతుంది. పీల్చడం ఆపినప్పుడు అంటే వదిలేటప్పుడు ఇట్లా అవుతుంది. ఇట్లా అయినప్పుడు అది ఫోర్స్ఫుల్గా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఏరోబిక్ రెస్పిరేషన్ రిక్వైర్డ్ ద ప్రెసెన్స్ ఆఫ్ డాష్. వాయు సహిత శ్వాసక్రియకి ఏది అవసరం? వాయు సహిత శ్వాసక్రియ అంటే ఆక్సిజన్ కావాలి. ఓకే, వాయు సహిత శ్వాసక్రియ కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి మూలకం ఏంటిదండి? ఆక్సిజన్. అవునా? ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఆక్సీకరణం అనేటటువంటి ప్రక్రియ జరుగుతుంది. ఓకే, సమ్ ఫీచర్స్ ఆఫ్ ఏ రెస్పిరేటరీ సర్ఫేస్ ఇన్ యానిమల్స్ ఆర్ మెన్షన్ బిలో. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ ఆప్షన్. జంతువుల్లో ఉపరితల శ్వాసక్రియ యొక్క కొన్ని లక్షణాల కింద పేర్కొనడం జరిగింది, తప్పు ఆప్షన్ ఎంచుకోండి. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు? ఉపరితల శ్వాసక్రియ అంటే చర్మ శ్వాసక్రియ అట్లాంటిది. సో అట్లాంటి దాని గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ యొక్క ప్రాంతం లోపల మరియు వెలుపల గాలిని తరలించడానికి ఒక యంత్రాంగం ఉండడం, ఎస్. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీవిని తీసుకున్నాం అనుకోండి, దాని లోపల చర్మ శ్వాసక్రియ లేదా ఉపరితలం యొక్క సర్ఫేస్ శ్వాసక్రియ జరుపుతున్నప్పుడు లోపలికి బయటికి వెళ్ళడానికి మనకి ఆ యొక్క పాసేజ్ అంటే మనకి ఆ యొక్క మెకానిజం ఉంటుంది, ఎస్ ఇది కరెక్టే. ఇట్ ఈస్ వెరీ థిక్, చాలా మందంగా ఉంటుంది. మందంగా ఉంటే గాలి ఆడ వెళ్తుంది, వెళ్ళదు కదా, కాబట్టి ఇది కాదు. అండ్ పెద్ద ఉపరితల వైశాల్యం ఉంటుంది, ఎస్. సర్ఫేస్ ఏరియా ఎక్కువగా ఉంటేనే కదా ఆటోమేటిక్గా మనకు ఆ యొక్క ఎయిర్ యొక్క ట్రాన్స్పోర్ట్ అయ్యేది, ఎస్. అండ్ సాధారణంగా దేహం లోపల ఇది ఉంచబడుతుంది, ఎస్. మిషనరీ అంతా లోపల ఉంటుంది, చర్మం అనేది ఒకటి మనకు బయట ఉంటుంది, దాని ద్వారా వర్క్ అవుతుంది, కాబట్టి ఇది కూడా కరెక్టే. ఏంటిది? ఇది ఒక్కటే రాంగ్. ఏంటిది? మందంగా ఉంటుంది. మందంగా ఉంటే గాలి ఎట్టు వెళ్తుందండి? వెళ్ళదు కదా. బొద్దింక ఉందనుకోండి, బొద్దింక యొక్క పైన దాని యొక్క రెక్కల భాగం అంతా కూడా గట్టిగా ఉంటుంది. అప్పుడు శ్వాసక్రియ ఎటు జరుగుతుంది? జరగదు కదా రెక్కల ద్వారా, అంటే మనకి ఆ యొక్క చర్మం ద్వారా. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అందుకే అవి ఏం చేసాయి? సపరేట్గా వేరే సిస్టమ్ని అరేంజ్మెంట్ చేసుకున్నాయి. డ్యూరింగ్ ఈచ్ బ్రీతింగ్ సైకిల్ వెన్ ఎయిర్ ఈస్ టేకెన్ ఇన్ అండ్ థ్రోన్ అవుట్, ద లంగ్స్ ఆల్వేస్ కంటైన్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ సో దట్ దేర్ ఈస్ సఫిషియంట్ టైమ్ ఫర్ ఆక్సిజన్ టు బి అబ్జార్బ్డ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ టు బి రిలీజ్డ్. వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ ఎయిర్ ఈస్ కాల్డ్? ఓకేనా? ఒక శ్వాస చక్రంలో కనుక మనం గాలిని లోపలికి తీసుకొని బయటికి వదిలినప్పుడు ఊపిరితిత్తులు ఎల్లప్పుడూ కొంత మొత్తంలో గాలిని కలిగి ఉంటాయి. తద్వారా ఆక్సిజన్ గ్రహించబడడానికి, కార్బన్ డైఆక్సైడ్ విడుదల అవ్వడానికి తగినంత సమయం దొరుకుతుంది కదా. ఆ యొక్క గాలి పరిమాణాన్ని ఏమంటారు అంటే మనం ఒకసారి తీసుకొని మళ్ళీ విడుదల చేసేటటువంటి దాన్ని ఏమని అంటారు? ఆ యొక్క టైం మొత్తాన్ని మనకు రెసిడ్యువల్ వాల్యూమ్ అనడం జరుగుతుంది. అంటే ఆ యొక్క టైంలో మనకు ఆ యొక్క ఉండేటటువంటిది గాలిని ఏమంటారు అంటే అవశేష ఘనపరిమాణం అని అంటారు. ఓకే, సో మనం బయటకు వదిలిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ గాలి తీసుకున్నప్పుడు మధ్యలో ఉండేటటువంటి దాన్ని అవశేష రెసిడ్యువల్ వాల్యూమ్ అని అంటారు. ఓకేనా? సో మ్యాక్సిమం అయిపోయిన తర్వాత మనకు ఆ యొక్క ఊపిరితిత్తుల్లో మిగిలి ఉన్నటువంటి గాలి యొక్క ఘనపరిమాణం యొక్క రెసిడ్యువల్ వాల్యూమ్. సో ఇది ఎప్పుడు కూడా ఊపిరితిత్తులోనే ఉంటుంది.
ఇది బయటికి రానటువంటి గాలి అన్నమాట. డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్ హౌ మెనీ ఆక్సిజన్ మాలిక్యూల్స్ కంబైన్ విత్ 1 మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్. శ్వాసక్రియ ప్రక్రియలో ఒక గ్లూకోజ్ అణువుతో ఎన్ని ఆక్సిజన్ అణువులు కలిసిపోతాయి? ఆల్రెడీ మీ అందరికి తెలిసింది, ఒక గ్లూకోజ్ అనేది ఆక్సిజన్తో చర్య జరిపితే కార్బన్ డైఆక్సైడ్, నీరు అండ్ అది 38 ఏటీపీలు వస్తాయని. సో దీంట్లో మనకి ఒక కార్బన్ డైఆక్సైడ్ మనం బయటికి విడుదల చేస్తాము, నీరు అనేది ఆ యొక్క ఎయిర్లోనే కలిసి బయటికి రావడం జరుగుతుంది. సో మనం ఇచ్చేది ఎన్ని ఆక్సిజన్ అణువులు? 6 రావాలండి. కెమికల్ రియాక్షన్స్ రావాలి. కెమికల్ రియాక్షన్స్ వస్తేనే ఇట్లాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాము. కెమికల్ రియాక్షన్స్ అయిపోయినాయి సార్, మన కెమిస్ట్రీ తోటి అయిపోయింది కథ, మేము దులిపేసాం అంటే పాసిబిలిటీ కాదు. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాసెస్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ ఆల్ ఏరోబిక్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్. ఈ కింది వాటిలో అన్ని రకాల జీవరాశులు అవసరమైనటువంటి వాయువు ఏంటి? అన్ని రకాలైనటువంటి జీవరాశులకు కావాల్సినటువంటిది ఏంటిదండి? చెప్పాలి, ఏంటిది? ఆక్సిజన్, O2. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద ఫాస్టెస్ట్ బ్రీతింగ్ రేట్. ఈ కింది వాటిలో వేగవంతమైనటువంటి శ్వాసక్రియ రేటు ఉన్నది ఏది? చేపలు, మానవుడు, పావురము, ఏనుగు. దేనికి చెప్పండి? ఫాస్టెస్ట్ అంటే వేగంగా శ్వాసక్రియ జరిపేటటువంటి జలచరాల శ్వాసక్రియ అంటే ఇది చేపలు. ఓకే, సో పక్షులు ఎక్కువ జరిపితే ఏమైంది? ఎక్కువ బరువు ఆక్సిజన్ దాంట్లో ఉండడం వల్ల కిందకి పడిపోతాయి, కాబట్టి ఇది కాదు. సో మనకు క్వాంటిటీ కాకుండా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ అన్నది మాత్రం మనకి ఇక్కడ చేపలకైతే రావడం జరుగుతుంది. ద లేబులింగ్ ఫర్ ద పార్ట్స్ ఏబిసి ఆఫ్ ద హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్ షోన్ బిలో ఆర్ గివెన్ యాజ్ ఏ ఆప్షన్స్. ఐడెంటిఫై ద కరెక్ట్ ఆప్షన్. సో ఇక్కడ ఈ యొక్క ఇమేజ్ అయితే రైల్వే ఇవ్వడం జరిగింది. దాంట్లో మనకి ఒక ఏబిసి అనేటువంటి భాగాలకు లేబులింగ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏ, ఇక్కడ బి, ఇక్కడ సి అని. సో వాటికి సంబంధించినటువంటి సరైన ఆప్షన్ ఎంచుకోండి. ఓకే, కింద ఇక్కడ ఈ యొక్క భాగంలో ఏముంది? ఇది గ్రస్ అని. ఓకే, సో ఏ అంటే గ్రస్ అని, ఇది మనకు డేటా, అఫీషియల్ డేటా. సో ఏ అంటే గ్రస్ అని. సో ఫస్ట్ యాడ్ ఉంది, ఇక్కడ గ్రస్ అని ఉంది, ఇక్కడ గ్రస్ అని ఉంది. రెండోది దాని కింద ఈ బాక్స్ వచ్చింది, ఇక్కడ ఈ బాక్స్, ఈ బాక్స్ లోకి పెట్టిండు బి అనేది. బి అనేది ఇక్కడ ఏముంది? స్వరపేటిక, స్వరపేటిక. నెక్స్ట్ ఈ పొడుగ్గా ఉంది, ఈ పొడుగు దానికి పెట్టిండు. ఈ పొడుగుది ఏంటిది? ఇక్కడ ఏముంది? వాయునాళం, శ్వాసనాళం లేదా వాయునాళం. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇమేజ్ ఉంటే చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. అదే ఇమేజ్ లేకపోతే చాలా ఆలోచించాలి మనం, శరీరంలో ఎక్కడ ఏ భాగం ఉంటుంది, ఏది ఎట్లా ఉంటుంది, ఏంది అనేది. ఓకే, సో అందుకే ఇమేజెస్ ఆర్ ద కీ పాయింట్స్. మీకు ఇమేజ్లో ఉండేటటువంటి ప్రతి పాయింట్ గురించి మీకు తెలిసి ఉండాలి. ఓకేనా? సో పక్కటెముకలు ఏ విధంగా ఉన్నాయి చూస్తున్నారు కదా, ఊపిరితిత్తులను కప్పుతూ మనకు పక్కటెముకలు అనేవి సపోర్టింగ్గా ఉంటాయి. ఓకే, ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ విత్ రెస్పిరెన్స్ టు ఏరోబిక్ రెస్పిరేషన్. వాయిస్ అయితే శ్వాసక్రియకి సంబంధించి కింద మాటలు ఏది సరైంది? వాయిస్ అయితే శ్వాసక్రియకి సంబంధించి డేటా అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఆప్షన్స్ చదవండి. వాయురహిత శ్వాసక్రియ కంటే వాయుస్ అయితే శ్వాసక్రియలో శక్తి తక్కువగా విడుదలవుతుంది. నిజానికి వాయుస్ అయితే దాంట్లో ఎక్కువ శక్తి విడుదలవుతుంది కాబట్టి ఇది రాంగ్. మైటోకాండ్రియాలో పైరువికి యొక్క ఒక అణువు విచ్ఛిన్నమై కార్బన్ డైఆక్సైడ్ యొక్క 3 అణువులను ఏర్పరుస్తుంది. ఓకే, ఇది పక్క పెడదాం. వాయుస్ అయితే శ్వాసక్రియ ప్రక్రియలో కార్బన్ డైఆక్సైడ్ మాత్రం విడుదలవుతుంది. వాయుస్ అయితే శ్వాసక్రియలో కార్బన్ డైఆక్సైడ్ ఎందుకు విడుదలవుతుందండి? దాంతోపాటు నీరు కూడా విడుదలవుతుంది, దాంతోపాటు శక్తి కూడా వస్తుంది, కాబట్టి ఇది కాదు. ఆక్సిజన్ లేనప్పుడు వాయుస్ అయితే శ్వాసక్రియ అవుతుంది. ఆక్సిజన్ లేనప్పుడు జరిగేది వాయు రహిత శ్వాసక్రియ, యానెరోబిక్ రెస్పిరేషన్. ఇక్కడ జరిగేది ఏరోబిక్ రెస్పిరేషన్, అంటే ఇది కాదు. సో ఇదే ఆన్సర్, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఏంటిదండి ఆన్సర్? ఏంటిదండి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. హౌ మెనీ టైమ్స్ డస్ అన్ అడల్ట్ హ్యూమన్ బ్రీత్ పర్ మినిట్ ఎట్ రెస్ట్? సో ఇదే క్వశ్చన్ ఇలా కూడా వచ్చింది కదా, ఆగస్టులో వచ్చేది మనకు సెప్టెంబర్లో అడిగిండు. ఒక వయోజన మానవుడు విశ్రాంతి సమయంలో నిమిషానికి ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటాడు? ఎన్నిసార్లు? 15 నుంచి 18 సార్లు. ఇంతే మనోడు, ఇది ఒక్కటే మనోడికి తెలిసింది ఏంది? వన్స్ ఇట్స్ ఏ క్వశ్చన్, ఇట్ మీన్స్ ఇట్ ఇస్ ఏ క్వశ్చన్ టు రిపీట్ n నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, సో ఎన్నిసార్లు అని రిపీట్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద రీజన్ ఈస్ ద లంగ్స్ హ్యావ్ ఆల్వియోలి? ఊపిరితిత్తులో వాయుగోనులు ఉండడానికి గల కారణం ఏమిటి? ఎందుకు ఊపిరితిత్తులు యొక్క వాయుగోనులు ఎందుకు ఉంటాయి చెప్పండి? యాంత్రిక మద్దతు ఇవ్వడానికా? కాదు. పంపింగ్ చర్యనా? ఊపిరితిత్తుల పరిమాణాన్ని పెంచడమా? ఉపరితల వైశాల్యాన్ని పెంచడమా? చెప్పాలి, ఫాస్ట్గా చెప్పాలి. పంపింగ్ సంబంధించింది కాదు కదా, అది డయాఫ్రామ్ చూసుకుంటుంది. లంగ్స్ యొక్క పరిమాణాన్ని పెంచడం కాదు, వాటి యొక్క సర్ఫేస్ ఏరియాని పెంచడం. ఈ యొక్క వాయుగోనులు ఏం చేస్తాయి అంటే ఎయిర్ అండ్ మనకు అక్కడ ఎక్స్చేంజ్ అవ్వాలి కదా, ఆక్సిజన్ మనం శరీరంలోకి తీసుకొని CO2ని బయటకు విడుదల చేయడానికి ఎక్స్చేంజ్ ప్రాసెస్ జరుగుతుంది. అక్కడి యొక్క వాయుగోనులు ఉంటాయి, అక్కడ ఏం జరుగుతాయి? సర్ఫేస్ ఏరియాని పెంచుతాయి.
దానివల్ల ఎక్కువ ఏరియా అనేది ఉంటుంది కాబట్టి ఎక్కువ మన బెనిఫిట్ అవుతుంది. కాబట్టి అది ఎట్లా ఉంటుంది ఇక్కడ ఈ విధంగా చిన్న బెలూన్ లెక్క ఉంటుంది. సో ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సిస్టోలిక్ ప్రెషర్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ డాష్. సిస్టోలిక్ పీడనం అనేది డాష్ యొక్క కొలత. సో ఇక సిస్టోలిక్ డాష్ టోలిక్ అనేది ఉంటుంది. సో ఇది రక్త ప్రసరణ దాన్ని డిస్కస్ చేద్దాం. ఇక్కడ పొరపాటున వచ్చినట్టుంది. సరే పోనీ, నో ప్రాబ్లం. సో ఈ యొక్క సిస్టోలిక్ పీడనం అనేది మనకి ఒక జఠరిక సంకోచం నుంచి రావడం జరుగుతుంది. సో మనకి ఒక రక్తపోటు అంటే ఒక బీపీ అనేది ఒక దమనుల యొక్క గోడల వ్యతిరేకంగా రక్తం నెట్టేటటువంటి ఆ యొక్క పీడనాన్ని మనం ఇక్కడ అనడం జరుగుతుంది. దమనులని గుండె నుంచి శరీరంలోని భాగాలకు రక్తాన్ని తీసుకెళ్తాయి. సో అప్పుడే మనకి ఒక సిస్టాలిక్ అనేది జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్. ఈ కింద వాటిలో ఏది సరికానటువంటి వాక్యము? ఓకే, ఏది సరికాదు? ఆక్సిజన్ కంటే కార్బన్ డైఆక్సైడ్ నీటిలో ఎక్కువగా కలుపుతుంది. పైరువేట్ అనేది లాక్టిక్ ఆమ్లంగా మారుతుంది. ఇది 3 కార్బన్ అణువు. ఎస్, ఇది కరెక్టే. శ్వాసకోశ వర్ణద్రవ్యం తెల్ల రక్త కణాల్లో జరుగుతుంది లేదా తెల్ల రక్త కణాల్లో ఉంటుంది. ఇది కాదు. యాక్చువల్ ఇది రెడ్ అంటే ఎర్ర రక్త కణాల్లో జరుగుతుంది ఈ యొక్క వర్ణద్రవ్యం కాబట్టి ఇది కాదు. ఓకే, ఇది రాంగ్ ఉంది. నెక్స్ట్ ఇంకోటి కూడా చూద్దాం. వాయుగోనుల యొక్క గోడలను రక్తనాళాల యొక్క విస్తృత నెట్వర్క్ ను కలిగి ఉంటాయి. ఎస్, ఇది కూడా కరెక్టే. సో ఏంటిదంటే ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇన్ టెరెస్ట్రియల్ యానిమల్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ టేక్స్ ప్లేస్ బై డిఫ్యూజన్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అబౌట్ ద రెస్పిరేషన్ ఇన్ దీస్ యానిమల్స్. భూగోళ జంతువులు అంటే భూమిపై ఉన్నటువంటి లేదా ఈ యొక్క టెరెస్ట్రియల్ యానిమల్స్ ఏదైతే ఉంటాయో వాటిలో మనకి ఒక వాయువుల మార్పిడి యొక్క వ్యాపనం ద్వారా జరుగుతుంది కదా. ఈ జంతువుల శ్వాసక్రియ గురించి కింద వాటిలో ఏది నిజం? సో డిఫ్యూజన్ అంటే వ్యాపనం. వ్యాపనానికి సంబంధించి ఆన్సర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1, వాటి ఉపరితలం ద్వారా వ్యాపనం జరుగుతుంది. 2, వాటి వాయువుల యొక్క మార్పిడికి వీలు కల్పించినటువంటి సన్నని మరియు సున్నితమైనటువంటి ఉపరితలం కలిగి ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇది వాయు ప్రవాహానికి మనకు మార్గాలను కలిగి ఉంటుంది. తక్కువ ఉపరితల వైశాల్యాన్ని కలిగి ఉంటుంది కానీ శ్వాసక్రియ కోసం అధిక రక్త ప్రవాహాన్ని కలిగి ఉంటుంది. అలా అడిగింది వ్యాపనం అండి. వ్యాపనం అంటే డిఫ్యూజన్ అంటే సర్ఫేస్ పైన జరుగుతుంది, ఉపరితలం ద్వారా జరుగుతుంది. ఇది కరెక్టే. అండ్ సన్నని మరియు సున్నితమైనటువంటి ఉపరితలం ఉంటుంది, అందుకే ఎక్స్చేంజ్ అవుతుంది. గాలి ప్రవాహం మార్గాలను కలిగి ఉంటుంది. ఇది కూడా కరెక్టే. తక్కువ ఉపరితలను కలిగి ఉంటుందా? కాదు. సో ఏబిసి 3 కరెక్టే కాబట్టి ఏబిసి అంటే ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో మన సక్సెస్ఫుల్గా ఏమైపోయింది? క్లాస్ 4 కూడా అయిపోయింది. సో ఇక హ్యూమన్ ఫిజియాలజీలో అస్థిపంజర వ్యవస్థ అయిపోయింది, శ్వాస వ్యవస్థ యొక్క కొంత భాగం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకు కొంత శ్వాస వ్యవస్థ యొక్క డేటా అయితే అందుబాటులో ఉంది. సో అది నెక్స్ట్ క్లాస్లో మనం కంప్లీట్ చేద్దాం. ఓకే, సో ఇప్పటివరకు ఈ యొక్క డేటాను చూసినందుకు ధన్యవాదాలు. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పటివరకు రిలీజ్ చేసినటువంటి యొక్క మెటీరియల్స్ అన్నింటిని కూడా గ్యాదర్ చేసుకోండి. అండ్ దాంతోపాటు ఈ యొక్క సిబిటి టెస్ట్ సిరీస్లో కూడా జాయిన్ అవ్వండి. అండ్ ఎవరైతే ఇంకా ఇక గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వలేదు వాళ్ళందరూ కూడా ఈ యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు. నెక్స్ట్ వీడియో మనకు నేరుతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.